హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఫామ్కి వెళ్ళామండి. ఫామ్ వీడియో అండి. ఫామ్లో ఏమేమి పని చేసాము, ఏమేమి హార్వెస్ట్ చేసామనేది ఈ వీడియో అండి. ఈ వీడియోలో చాలా వరకు అయితే ట్రాన్స్ప్లాంట్ కూడా చేశానండి. అది ప్లస్ హార్వెస్టింగ్ కూడా చాలా వచ్చింది. అది చూద్దాం రండి. ఇంక ఇది స్టార్టింగ్లో ఏంటంటే చాలా మొక్కలు పెడితే ఒక 2 మొక్కలు అయితే మిగిలాయండి, పూల మొక్కలు. ఇంకా నెక్స్ట్ ఈ సొరకాయ, ఇది 2 హ్యాండ్ పాలినేషన్ చేశాను కదా, అది చేసేటప్పుడు కూడా మీకు వీడియోలో చూపించానండి. ఆ సొరకాయలండి, చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు. తమ్మకాయలు కూడా బాగా వచ్చాయి, బెండకాయలు కూడా చాలానే వచ్చాయండి. ఇది ఒకటే చెట్టు బెండ. అది ఇంకా హార్వెస్టింగ్ స్టార్ట్ చేద్దామండి ఈ రౌండ్ సొరకాయతోటి. చాలా సంతోషంగా ఉందండి, నా ఫేస్లోనే మీకు అర్థమైపోతుంది. ఇంక ఈ సొరకాయ కూడా 2 ఫీట్స్ వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. అయితే నేను నా దగ్గర ఉన్న విత్తనాలు ఎక్కడెక్కడి నుంచి తెప్పించినవి అన్నీ పెడతాను కదండి. ఇది నేను పెట్టేటప్పుడు కూడా ఏ విత్తనం ఏది ఉంటుందో ఏది నిలుస్తుందో కూడా నాకు తెలియదు, కాబట్టి అది ఏ సొరకాయ ఎక్కడి నుంచి తెచ్చిందో కూడా నాకు గుర్తులేదు. కానీ నాటు సొరకాయ అది. ఇంకా నెక్స్ట్ వచ్చి చెట్టు బెండ అండి. చెట్టు బెండ కూడా బాగా వచ్చాయి. తర్వాత చెమ్మకాయలు, కొంతమంది తమ్మకాయలు అంటారు, కొంతమంది చెమ్మకాయలు అంటారు. నన్ను మెసేజ్లో అడిగారండి, చెమ్మకాయలు కదా మీరు తమ్మకాయలు అంటున్నారు ఏంటని. ఏదైనా అనొచ్చండి. ఇవి కూడా చాలానే వచ్చాయి. మేము సాటర్డే సండే వెళ్తాం కదండి. ఈసారి 2 డేస్ లేటుగా వెళ్ళాము. అందులో ఒక 4-5 ముదిరిపోయినాయి, అయినా కానీ తీసానండి. అవి తీసి నిన్న తోక చేపలు తమ్మకాయలు కూర చేశాను కదండి, అందులో వేశాను. ఇంక ఇక్కడ కొంచెం లేట్ అయ్యేసరికి ఈ బీరకాయ ముదిరిపోయిందండి. ఇంక విత్తనాలకు వదిలేసాను, నాటుకాయ కదా. తర్వాత 2 కాయలు వచ్చాయండి. ఇటు సైడ్ ఒకటి చిన్నది, అది చెట్టు ఎండిపోయిందండి. ఎందుకు ఎండిపోయిందో కూడా అర్థం కాలేదు, అందుకే తీసేసాను. ఇంక ఈ సొరకాయ అయితే మీకు, ఈ చెట్టు అయితే మీకు బాగా తెలుసు, స్టార్టింగ్ నుంచి మనకి హార్వెస్ట్లు ఇచ్చే సొరకాయ అండి. ఇప్పుడు చెట్టు మొత్తం ఏదో కాయ కొట్టేసి ఎదగట్లేదండి. అందుకని నేను కాయలన్నీ తీసేసి కవ్ యూరిన్ అన్న కొట్టిద్దాము, స్ప్రే చేపిద్దాం అన్నట్టుగా చిన్న కాయలు కూడా తెంచేసానండి. అవి ఎదగట్లేదు, ఉంచుదామంటే అవి ముదిరిపోతాయి. ఇంక ఇక్కడ అదే చెట్టుకి నేను బయట ఏం చేస్తున్నానంటే ఈ చీడొచ్చిన ఆకులన్నీ తీసేస్తున్నానండి. ఇంకొన్ని పాలినేట్ అవ్వకుండా ఉంటాయి కదండి, ఆ కాయలు కొంచెం కుళ్ళిపోయినట్టు అయితే అవి కూడా తీసేసాను. ఇంక ఇక్కడ దోసకాయ చెట్టు పడిమొలిచి వచ్చిందండి. ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. కాకపోతే ఒక 2-3 డేస్ అయితే పండుతాయని వదిలేసాను. ఇవి పప్పు దోసకాయ కాదండి, రౌండ్ దోసకాయ కాదు, ఇది వేరేది. అంటే పార్టీలు చేసుకుంటుంటాం కదండి, అప్పుడు వంటలు చేసినప్పుడు అక్కడ పడి వచ్చేయండి. ఇది ఇంటికి వెనక సైడు, లాస్ట్ టైం నేను షార్ట్లో ఒకటి పెట్టాను కదండి, గడ్డి పీకి ఒక వీడియో చేశాను కదా, అక్కడ వెనక సైడు ఇదిగోండి మునగ చెట్టుకి ఆల్ టైమ్ మునగని లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ నుంచి తెప్పించానండి. పూత కూడా స్టార్ట్ అయింది మనకి. ఫ్రంట్ ఉంటే తీసి వెనకాల వేసాను కదండి ఆ చెట్టు. ఇంక ఇదేం చూపిస్తున్నా అంటే ఇదంతా కూడా వీటికి అన్నిటికీ కూడా పూతలు స్టార్ట్ అయిపోయాయండి. కాయలు కోసం వెయిట్ చేయడమే. ఇంకా నెక్స్ట్ ఇదేంటంటే పప్పాయ చెట్టు అండి. ఇది చిన్న చెట్టు, అంటే ఇది పొట్టి వెరైటీ. దీనికి పూత స్టార్ట్ అయిందండి, మీకు కనిపిస్తుందో లేదో. దీనికి ఇంకొక చెట్టు ఉందండి, ఇవి రెండు వేసాను. ఇంక ఇది మొయినాబాద్లో నాటు వెరైటీ మునగ ఉంటే దాన్ని తెచ్చి ఒక 3 కొమ్మలుగా కట్ చేసి ఇక్కడ అక్కడ ఒకటి గుచ్చామండి. అవి కూడా చిగుర్లు స్టార్ట్ అయ్యాయి. ఇంక ఇక్కడ కొబ్బరి చెట్టు, తులసి చెట్టు, శ్రీలంకన్ లిల్లీ. ఇంక ఇక్కడ చూడండి కోళ్ళు. ఇంక ఇది మామిడి పూత అండి, ఒక రకము. దీంట్లో ఒక్క కాయ నిలిచిందండి, ఆ కాయ ఒక్కటి తీసేద్దాం. ఫుల్ పూతలో ఉందండి ఆ చెట్టు, అందుకే అది తీసేస్తున్నాను. ఇంకా అక్కడ ఇంటి ముందు లాస్ట్ టైము ప్లాంటింగ్ చేసిన ఇగ్జోరా ప్లాంట్ అవన్నీ అప్డేట్ చూపిస్తున్నానండి. అన్నీ కూడా చెట్లు చాలా బాగా హెల్తీగా పెరుగుతున్నాయి. వేసినవి కూడా అన్నీ బతికాయి అన్నమాట. ఇదేమో సన్నజాజి మొక్క అండి, చూడండి ఫుల్ పూతలో ఉందండి ఇప్పుడు. ఇంకా మనం ఉండట్లేదు కదా, అవి తీయట్లేదు. ఇంక ఇదేంటంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తానని చెప్పాను కదండి, ఇది బీరకాయ, నేతి బీరకాయలు అనమాట. నేతి బీరకాయ, సొరకాయ, ఇంకా కొన్ని తీసానండి. బీరకాయ, చుక్కుడుకాయ, సొరకాయ,
బెండకాయలు ఒక 16 మొక్కలు తీసానండి. అంతవరకు ఈరోజు నాటడానికి సరిపోయిందండి. ఇంక ఇదంతా ఎర్ర తోటకూర అండి. అప్పుడు విత్తనాలు వేసినప్పుడు ఎర్ర తోటకూర కూడా ఒక లైన్ అంతా చూపించాను కదా, బాగా మొలిచిందనేసి. అవి చూడండి ఎంత పెద్దగా అయ్యాయో. ఇదంతా ఒక పక్క గోంగూర, ఒక పక్క మునగండి. ఇంకా అవి కడిగి తీసుకొని వస్తున్నాను. ఇక్కడ మన ఇంటి ముందుకి రైట్ సైడ్లో అలా అవి కడీలు పాతిచ్చి పెట్టారండి. అయితే ఇదేం తీసుకొని వెళ్తున్నానంటే అక్కడ ఆ చెట్టుకి హార్వెస్ట్ చేశాను కదండి, అవి తీసి అన్నీ ఇక్కడ లైన్గా పెడుతున్నాను. హార్వెస్ట్ చేసినవన్నీ అలా పెడుతున్నాను. ఇంకా పెట్టేసి లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆ కడీలు పాతిన దగ్గర గడ్డి పీకానని కూడా ఆ గడ్డి కూడా చూపించానండి. ఈ విత్తనాలు ఈ నార్లు అక్కడ పెడదామనేసి మీకు ఆ రోజు చూపించాను. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకా ఆయుధం తీసుకొని వెళ్తున్నానండి నాటడానికి. ఇంకా మనకు ఆయుధం ఉండాలి కదా అది. ఇంకా కడికి ఒక సైడు చుక్కుడుకాయ, ఒక సైడు సొరకాయ, ఒక సైడు చుక్కుడుకాయ, ఒక సైడ్ ఏమో బీరకాయ, అలా ప్లాన్ చేసుకొని ఒకటి అది ఒకటి ఇది అన్ని కడీల దగ్గర అలా పాతేసామండి. పాతేసి అలా నీళ్ళు పోసేసాను. ఇవి కొంచెం మేము అది పైన పందిరి సెట్ చేసేలోపు ఇవి పైకి ఎదిగొస్తాయి అనేసి ఇప్పుడు ఇవన్నీ నాటడానికి కారణం అండి. నెక్స్ట్ వీక్ ఇంకొక 10 డేస్లో మంచిగా భూమిలోకి ఆ వేర్లు సెట్ అయ్యి మనకి తీగ స్టార్ట్ అయ్యేలోపు మనం ఇక్కడ పందిరి వేసుకోవచ్చు. అదే ప్లాన్తో అక్కడ నాటాము. ఇంకా అటు సైడ్ పందిరి చూస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా, అటు సొర అవన్నీ వేసాము. ఇప్పుడు ఎప్పుడు హార్వెస్ట్ చేసేది అక్కడ కదండి. ఇంక ఇటు ఆపోజిట్ సైడ్లో అంటే మధ్యలో దారి నడిచేలాగా ఉంచి అటు సైడు ఇటు సైడు ఇలా మొక్కలు వేద్దామని, ఖాళీ స్పేస్ వేస్ట్ అయిపోతుందని ఇలా అన్నిట్లో నాటేసామండి. ఇంకా చాలా ఉన్నాయి, అవి ఎదుగుతూ ఉన్నాయి అనమాట. అవి కొంచెం ఎదిగాక అటు సైడ్ నాటుతాం. ఇప్పుడు అటు సైడ్ చిన్న కరివేపాకు చెట్లు అవన్నీ ఉన్నాయి కదండి, అటు సైడ్ నాటుతాం. ప్రస్తుతానికి ఇవన్నీ నాటేసాము. ఇంకా ఇవి బెండకాయలు చూడండి, లాస్ట్ టైం పీకిన గడ్డి అదంతా ఎండిపోయేలా ఉందో, మళ్ళీ మల్చింగ్ లాగా పనికొస్తుందండి అది. ఇంక 16 బెండ మొక్కలు నాటేసాము. ఇదిగోండి భైరవ అసలు ఒక దగ్గర ఉండదండి ఫామ్లో, ఇంకా అటు ఇటు తిరిగే అలవాటు కదా, ఇంకా విసిగిస్తుందనేసి అలా చైన్తో పట్టుకొని మా వారు ఆడిపిస్తున్నారండి. లాస్ట్ ఒక్క మొక్క రితన్యాన్ని పెట్టమన్నానండి, ఎందుకంటే తను విసిగిస్తుంది. ఒకటన్నా వేస్తాను అని అనేసి. నాకేమో ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఒక 1 అవరే టైం ఇచ్చారండి, అర్జెంటుగా వెళ్ళిపోవాలనేసి. ఇంకా అందుకనే అంత ఫాస్ట్గా చేసేసాము ఈరోజు పని. ఇంకా నెక్స్ట్ వేసిన బెండకాయ మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తున్నాను. నీళ్లు పోసి మంచిగా నిలబడి సెట్ అయిపోయాయి. అంటే ఈ 3 డేస్ నుంచి అలా సెట్ అయ్యి అవి మళ్ళీ బాగా సెట్ అయిపోయిందాక కొంచెం చూసుకుంటూ ఉండాలండి జాగ్రత్తగా, సెన్సిటివ్ కదా. ఇంక ఇదిగోండి నేను ఇంటికి రావడానికి ప్యాక్ చేసుకుంటున్నానండి. తమ్మకాయలు, బెండకాయలు, బీన్స్ ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అవుతుంది. ఇంకా తర్వాత ఒక మామిడికాయ, ఇంకా బీరకాయలు, ఇంకా మనకి హెవీ హార్వెస్ట్ చాలా ఎక్కువ వచ్చిన హార్వెస్ట్ అంటే ఇదేనండి. చూడండి, ఈ సొరకాయ 2 మోడల్ ఒకటేలాగా ఉన్నాయి కానీ మామూలు ఈ ప్లెయిన్ లాగా లేవండి. మరి ఇవే టేస్ట్ ఎక్కువ ఉంటాయి అని అంటున్నారు. అందుకనే అవి వాటి సీడ్స్ కూడా డెవలప్ చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ చూడండి ఇలా పురుగు కుట్టేసి అలా అయిపోయినాయి అనేసి నేను తీసేసానండి. అదే ఇక్కడ చూపిస్తున్నాను. అన్నిటికీ అలానే ఉన్నాయండి, అందుకే పొడుగు పెరగలేదు. అంతకుముందు స్టార్టింగ్లో అయితే బాగా పొడుగు పెరిగి ఫస్ట్ హార్వెస్ట్లో బాగానే వచ్చిందండి. ఇదండి ఈరోజు చేసిన హార్వెస్ట్. ఇంకా నేను చేసిన పని చూపించాను కదండి, ఇంకింతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.